చేయడానికి పెళ్లి విధికి అందరినీ కూడా పెళ్లి చేసే ముందుగా విందుకు రమ్మని ఆహ్వానించి ఇన్విటేషన్ పంపించాడు. తన నెలలైన తెలిసిన ఎన్నుకోబడిన వాళ్ళందరికీ ఈ ఇన్విటేషన్ పంపించాడు. గవర్నమెంట్ వాళ్ళందరికీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, మేము ఎడ్లను కొనుక్కున్నాం, ఈరోజు మమ్మల్ని క్షమించండి, ఎడ్లను సరి చూసుకోవాలి. ఎడ్లను కొనుక్కున్న వాడు ముందు చూసుకుని కొనుక్కుంటాడా, తర్వాత చూసుకుంటాడా? మరొకరు ఏం చెప్పారంటే వాళ్ళకి రావడానికి ఇష్టం లేక మా ఇంట్లో పెళ్లి అయింది, కొత్త పెళ్ళోళ్ళు మరో పెళ్లికి రాకూడదట, ఇలా నెపాలు చెప్పా. మరొకరు ఏం చెప్పారంటే మేము లెక్కలు చూసుకోవాలి, డోకరా లెక్కలు, వ్యాపార లెక్కలు, అందుచేత మాకు రావడానికి వీలు పడదట, అందుచేత మమ్మల్ని క్షమించండి. మరొకరు ఏం చెప్పారంటే మేము భూమి కొనుక్కున్నాం, ఆ భూమి కొనినందు వల్ల అక్కడ ఆ భూమి నలువైపులా సరి చూసుకోవాలి, అందుచేత మమ్మల్ని క్షమించండి. ఇలాగ నెపాలు చెప్పారు. లోకంలో ఉన్న వాళ్ళు బైబిల్ చూసేసరికి పారిపోతున్నారు. బైబిల్ ఎందుకంటే దీని ఆజ్ఞలను గైకొనాలంటే మన వ్యసనాలను విడిచిపెట్టాలి. అందుచేత ఈ వ్యసనాల నుండి చూడండి, మాకు సంఘం కావాలంటే త్రాగినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, కోటి పద్ధతిలో పర్లేదు అని అన్నాం అనుకోండి, తెల్లవారుపాటికి 500 మంది సంఘం అయిపోతున్నా. ఇటువంటి సందర్భాన్ని ఖండిస్తుంది కనుక బైబిల్ నుండి పారిపోతుంది లోకం. కానీ ఆయన ఏమన్నాడంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. యేసు ద్వారా దేవుడు మనం ఆహ్వానిస్తున్న ఈ ఆహ్వానం ఏంటంటే మనకి ఈనాడు 1 రూపాయలతో కానీ 1000 రూపాయలతో కానీ 1,00,000 రూపాయలతో కానీ 1,00,00,000 రూపాయలతో కానీ కొనుక్కునేది కాదు. ఇది వేల పెట్టినా, బంగారం పెట్టినా, వజ్రాలు పెట్టినా దొరకనిది మనకి దేవుడు ఇస్తున్నాడు అనమాట. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యేసు ద్వారా మనం సద్వినియోగం చేసుకునే ఒక ఆహ్వానం ఏంటంటే సువార్తను అంగీకరించి మారు మనసు పొందాలనేటువంటి దేవుని ఆశ. 2000 సంవత్సరాల నాడు ఆయన జన్మించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ స్వార్థను మనకు అందిస్తున్నాడు అంటే మనం దాన్ని వెంబడించింది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుచేత యేసు మన కొరకు, నా కొరకు జన్మించాడని నమ్మగలగాలి, తెలుసుకోగలగాలి, పరీక్ష చేయాలి. యేసుని పరీక్ష చేయండి. ఏ విషయంలో పరీక్ష చేస్తావో, యేసుని ప్రేమను ఏ రూపంలో పరీక్ష చేసి ఆయన ద్వారా ఆ నమ్మకాన్ని కలిగి ఉండడం పరీక్ష చేయొచ్చు. యేసుని నువ్వు పరీక్ష చేసే అంగీకరించు. చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. అయినా సరే నువ్వు పరీక్ష చేసి యేసు ముందు విశ్వాసం కలగలవు. ఎందుకంటే ఆయనలో మాట్లాడే దేవుడు, ఉనికి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు కనుక ఆయన ద్వారా మనం ఈ రక్షణ పొందొచ్చు అనమాట. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం కైసర్ ఔగుస్తు కాలంలో జన్మింపబడిన క్రీస్తు ఈనాటికి ఆయన సజీవుడిగా ఉండి సంఘాన్ని చేర్చుకుంటూ ఆహ్వానిస్తూ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరంటే ఆహ్వానిస్తూ ఆయన ఈనాటికి తన శిష్యుల ద్వారా, సంఘము ద్వారా సువార్త ప్రకటన చేస్తూ మనల్ని చేర్చుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు. గమనించండి, కొన్ని సందర్భాల్లో మీ కులపోళ్ళు మా యొక్క ఆలయానికి రావడానికి వీలేదు, మీ గ్రామ పోళ్ళు మా రోడ్డుకి వెళ్ళడానికి వీలేదు. ఎన్నో సందర్భాలు మన దేశాల్లో చూస్తూ ఉన్న పోరాటాలు. కానీ యేసు ఈ పోరాటం కాదు, భౌతిక సంబంధమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ పోరాటం. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. లోకాన్ని ద్వేషిస్తూనే ఉంది, కానీ యేసు ప్రేమిస్తూనే ఉన్నాడు. లోకం ఆయనను మా మధ్య ఉండడానికి వీలేదంటుంది, కానీ యేసు వారిని కౌగిలించుకుని వారి మధ్యనే నివసిస్తానని ప్రాధాన్యపడుతున్నాడు. ఎందుకంటే భయంకరమైన దినాలు ముందు ఉన్నాయి కనుక మనం రక్షింపబడాలనేటువంటి ఆ ఆలోచనతో. అందుచేత మనం యేసుని అంగీకరించవలసిన చివరి గడియలని ఈ యొక్క బైబిల్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రక్షకుడుగా ఇచ్చినాడట మన కొరకు బలమ, రక్షకుడుగా ఇచ్చినాడట. ఎందుకంటే మన కొరకు రక్షకుడు జన్మించాడు.
జన్మించాడు కనుక ఈరోజు నేను యేసునందు ఆయన జన్మించిన సందర్భాన్ని బట్టి సంతోషపడుతున్నాను అనవారు చేయొద్దండి ఒకసారి పైకి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.